దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది, దాని ఘట సర్పము. దానికి ఆ ఘట సర్పం తన బలమును, తన సింహాసనం గొప్ప అధికారం ఇచ్చాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళలేని స్తోత్రం. అల్పుడను అయోగ్యుడను ప్రభా, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకోండి. ఇక్కడెంతో విలువైన ప్రభా, నాయన సీనియర్ సిటిజన్స్ గా నాయన మరి రిటైర్ అయిన వాళ్ళు ప్రభా, మరి గొప్ప దైవజనులు ఉన్నారు ప్రభా. మా అందరినీ ప్రభా నాయన మీరు అభిషేకించండి. నేను ఎంత మాట్లాడాలో, ఏది మాట్లాడాలో నా సొంత మాటలు కాకుండా ప్రభా, ఏదిను ప్రభా అనవసరమైన మాట పదము రాకుండా నాయన మీరే ఈ వాక్యమును స్వచ్ఛమైన వాక్యముగా నాయన మహిమకరంగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ఆత్మాభిషేకంతో, వాక్యాభిషేకంతో మా అందరినీ నింపమని మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు నామమున అందరికి వందనాలు చెల్లిస్తున్నానండి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, చిన్న రిక్వెస్ట్, ఇందాక మీరు పాడినటువంటి ఆ గేయం మళ్ళొకసారి పాడుతూ ప్రారంభించండి సార్. మళ్ళా? ఓకే. అవును సార్, ప్లీజ్ సార్. కల్వరి సుత కరుణశీలా, శిల్వ భరిత సహనశీలా, సువర్ణ చరిత సుధాకరా, నమో నమః త్రిత్వేశ్వరా, సర్వ జగతిన్ శాంతికరా, సర్వజీవ పాపహరా, సర్వ సృష్టి పూజ్యవరా, సత్శ్రీ మేరీ పుత్రవరా, నమో నమః త్రిత్వేశ్వరా. ప్రభునామన అందరికి వందనాలండి. ఈ శ్లోకాన్ని 1980లో ఎంఏ చదవటానికి స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో రాసిన శ్లోకము. ప్రభునామనికి మహిమ కలుగును గాక. ఈరోజు చిన్న రిక్వెస్ట్, మీరు పాడిన ఈ పాట దయచేసి రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టండి సార్. సరేనండి. మళ్ళీ ఒకసారి మీరు రికార్డింగ్ చేయడానికే పాడమన్నానండి. ఇప్పుడు అంతా రికార్డింగ్ అవుతుంది, అందుకే పాడమని చెప్పానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. కొనసాగించండి. మధ్యలో ఎవరు మాట్లాడొద్దండి ఇంకా దయచేసి. గ్రూప్ లో పెట్టండి. విలువైన సమయము ఇది. మరి నేను ముగించలేకపోతే 2 పార్ట్స్ అవుతుంది. ముగించగలితే 1 పార్ట్ అవుతుంది. చూస్తాను ప్రభు ఎలా నడిపిస్తే అట్లా చూస్తానండి. ఎందుకంటే 9:45 అవుతుంది. ఓకే. సీనియర్ సిటిజన్స్ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్ అంటే చాలా విలువైన పదము. ఏదో ముసలోళ్ళని కాదు, ఏదో ఈ ఓల్డ్ పర్సన్, ఏజ్డ్ పర్సన్ ఎందుకు పని చేయరని కాదు. పచ్చికాయ నుండి పచ్చికాయలు పచ్చడికే కానీ మామిడికాయలు రసం కావాలంటే పండ్లే. ఏదైనా పండితేనే దాని యొక్క అనుభవసారం వస్తుంది. అటువంటి మరి వారందరూ ఇక్కడ ఉన్నారు. నాకంటే అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. వారందరికీ నా వందనాలు చేస్తున్నాను. అయితే ఇంకొక మాట, మనకు కొత్త నిబంధనలో సుమయోను ప్రవక్త ఒక మంచి సీనియర్ సిటిజనే కాకుండా ఆయన ప్రవక్త. ఆయన మొదటి రాకల్లో కొరకు ఎదురు చూశాడు. నాదా, ఈ దాసుని సమాధానంగా పోనివు, నీ రక్షణ నా కన్నులారా చూశాను అని అంటాడు ఆయన. ఇప్పుడు మనమైతే రెండవ రాకడలో సుమయోను ప్రవక్తలకు మనము ఆ బిడ్డలు లాంటి వాళ్ళము, లేకపోతే ఉప ప్రవక్తలు గాను, ఉపయాజకులు గాను, సేవకులు గాను ఉన్నాం. మన కర్తవ్యం ఏంటి? సీనియర్ సిటిజన్స్ అన్ని చేశారు, బిడ్డలకి ఆస్తుపాస్తులు అన్ని పంచిపెట్టారు. ఇప్పుడు ఆ కొడుకుల రక్షణ, కోడళ్ళ రక్షణే కాకుండా మరి వాళ్ళు మనవళ్ళు మనవరాళ్ళ రక్షణ కొరకు ఈ ప్రార్థించే బిడ్డలుగా మనం ఉన్నాము. ఆ సుమయోను ప్రవక్తలకు మనము ఆయన మొదటి రాకల్లో అందరి లోక రక్షణ కొరకు చూశాడు, లోక రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. కనీసం మనము మన కుటుంబ రక్షణ, తదుపరి సంఘ రక్షణ, తర్వాత లోక రక్షణకు ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉన్నాము.
దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్ఎంసిఏ అని అనుకుంటాను నేను. ఆహ్, ఆహ్, ఎక్కువగా నేను టచ్‌లో లేను కానీ ఈసారి సాధ్యమైనంత వరకు ఉంటాను. మరి అటువంటి ప్రవక్తలకు మరి ప్రవక్తలం కాపోయినా దైవ సేవకులుగా ఉన్నాం గనుక సిమియోను ప్రవక్తలాగా అక్కడ మొదటి రాకడైతే రెండవ రాకడలో మనము మన కర్తవ్యాన్ని మనం చేద్దాం. మరి ఇది ఒక ఆబ్జెక్టివ్‌గా పెట్టుకోవాలని ఆహ్, దైవ ప్రేరణతో చెప్తూ ఉన్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. అయితే ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా అంత్యక్రీస్తు అనే వాడు ఉన్నాడు. ఆ అంత్యక్రీస్తు అనేవాడు క్రీస్తును పోలి ఉంటాడు గాని క్రీస్తు కాదు. నకిలీ చీరలుంటాయి. లేతే నకిలీ నగలుంటాయి. మచిలీపట్నంలో గోల్డ్ నగలని పేరు ఇదివరకు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉంటాయి కూడండి. నకిలీ నగలు కొన్నప్పుడు అదేంటి అసలు ఒరిజినల్ కంటే బాగా మెరుస్తాయి. కొన్నప్పుడు. నకిలీ చీరలు కూడా అంతే. పట్టు చీరలు వేరు. అసలు పట్టు వేరు. ఇటు ఒరిజినల్ కంటే బాగా మెరుస్తాయి. అలాగే అంత్యక్రీస్తు అనేవాడు బురిడి కొట్టిస్తాడు. వాడు 6 అధ్యాయంలోనే స్టార్ట్ అయిపోతాడు వాడు. 6 అధ్యాయంలో 1, 2 వచనాల్లోనే స్టార్ట్ అయిపోతాడు. తర్వాత వాడి గురించి చాలా చోట్లున్నా ముఖ్యంగా నేను 2, 3 అధ్యాయాల్లో వాడి గురించి మీకు చెప్పాలి నేను. 13 అధ్యాయంలో మరలా స్టార్ట్ అవుతాడు. ఉంటాడు. 16 అధ్యాయంలో ఉంటాడు. 19 అధ్యాయంలో ఉంటాడు. ఇలాగ 19 అధ్యాయం 20వ వచనంలో వాడు నేను నరకంలో వేయటం జరుగుతుంది. సాతానేమో 20 అధ్యాయంలో 10వ వచనంలో నరకం వేయటం జరుగుతుంది. మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వము మనకు ఉన్నది. అలాగే వాడు కూడా ఒక అనుకరణ సాతాను త్రిత్వము కావాలని వాడు అనుకుంటాడు గాని, అది సాతాను త్రిత్వము కాదు, సాతాను త్రయము అని నేనంటాను. అంటే మనము యెహోవా దేవుడు గాడ్, వాడి యాంటీ గాడ్. అంటే ఆది నుండి జనకుడు, అపవాది, అబద్ధాలకు జనకుడు. వాడి యాంటీ గాడ్, వాడే సైతాను. మన అవ్వను మోసం చేసిన వాడు వాడే. మన ఆది తల్లిదండ్రులను మోసం చేసిన వాడు వాడే. ఇది అందరికి తెలుసు. ఇక క్రీస్తు రెండవది. మన తండ్రి తర్వాత కుమారుడు క్రీస్తు. వీడు దానికి వ్యతిరేకంగా యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ అంటే తెలుగులో అంత్యక్రీస్తు. అది ఇష్టం లేకుండా క్రీస్తు అంత ఇష్టం లేదు గనుక క్రీస్తు విరోధి అని చెప్తున్నారు. సరే, వాడి యాంటీ క్రైస్ట్ లేదా క్రీస్తు విరోధి, లేతే పూర్వీకుల నుంచి వచ్చిన పదం అంత్యక్రీస్తు. పదాన్ని పట్టుకుని కాదు వేలాడటం మనం. దాని యొక్క భావాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్‌లోనూ పదాలను పట్టుకుంటే దాని అర్థాలు మారిపోతాయి. ఒక ట్రాన్స్‌లేటరు ఇన్సల్ట్ వేస్తుంది అనే పదానికి ఎక్కడికక్కడ మక్కి ఇన్ అంటే లోపట, సాల్ట్ అంటే ఉప్పు, నాకు లోపల ఉప్పు వేయుచున్నది అన్నాడట. అలా ఉండకూడదు ట్రాన్స్‌లేషన్ అనేది. సరే, కనుక ఇప్పుడు ఈ పదం గురించి చెప్పాను. ఇక మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడుకి ఇక్కడ యాంటీ గోస్ట్, వాడే దురాత్మ. ఇప్పుడు తండ్రికి ఆపోజిట్ ఏమో సాతాను, క్రీస్తుకు ఆపోజిట్ ఏమో అంత్యక్రీస్తు, పరిశుద్ధాత్మకు ఆపోజిట్ ఏమో దురాత్మ, అబద్ధ ప్రవక్తలు. కనుక ఈ ముగ్గురు కలిసి మరి గలిబిలి గురువులను చేస్తున్నారు కొందరు. ఈ గలిబిలి చేసేస్తున్నారు ఈ ముగ్గురు కలిసి. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, కొందరు గోధుమలకు గురువులు, కొందరు గురువులకు గురుగులు విత్తుతున్నాడు ఈ సాతాను త్రయం. కనుక వీడి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే మామూలుగా యాంటీ క్రైస్ట్ అని అంటాం గానీ వాడి గురించి చాలా మంది తెలీదు. కనుక దేవుని ప్రియమైన సంగమా, వీడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1, 2 వచనాల్లో కనపడతాడు. మీ దగ్గర బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ పెట్టుకోండి. నేను రిఫరెన్స్‌లు చెప్తే ఒకవేళ అవసరమైతే రాసుకోండి, లేదా రికార్డ్ అయితే దాని తర్వాత వినండి. వితౌట్ ఎనీ డిస్టర్బింగ్. ఆ గొర్రె పిల్ల 6వ అధ్యాయం 1, 2 వచనాల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ద బిగినింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎండింగ్ ఆల్సో. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, అంటే
గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు 7 ముద్రలు స్టార్ట్ అవుతాయి. 7 ముద్రలు అంటే శ్రమలు స్టార్ట్ అవుతాయి. రాత్రి సంఘం ఎత్తబడితే ఈ రోజు నుంచి శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఈ రోజే ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు పరలోక పార్లమెంట్ అయిన 5వ అధ్యాయంలో ఒక మొదటి ముద్ర విప్పుతారు. ఆ విప్పినప్పుడు యోహాను గారు చూశారు. ఆ 4 జీవులలో ఒకటంటే సింహం అన్నమాట. మనకు 4 జీవుల సింహము, ఎద్దు, మరి దైవ కుమారుడు, పావురము, ఈ 4 జీవులు మనకు తెలుసు. 4 సువార్తలు గుర్తు. అక్కడికి లోతుగా వెళ్ళట్లేదు. మా సింహానం యేసుక్రీస్తు అని రాజుగా చూపిస్తుంది మత్తయి సువార్త. సరే, ఆ సింహము ఆ 4 జీవుల్లో మరి ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పటం వింటిని. ఇది నేను తర్వాత చెప్తానండి. ఇంక అవసరమైతే ఎప్పుడన్నా. అప్పుడు యోహాను గారు చూశారంట. చూసినప్పుడు ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. ఆ తెల్ల గుర్రము తెలుపు స్పీడ్‌కు గుర్తు. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. తెలుపు విజయానికి కూడా గుర్తు. గోల్కొండ రాజులు సపోజ్ గెలిచారనుకోండి, ఒక తెల్ల గుర్రాన్ని, ఆ రోజుల్లో ఫోన్స్ లేవు గనుక ఒక తెల్ల గుర్రాన్ని పంపించేవారు. అంటే మహారాణులారా మీరెవరు అదంటే ఆత్మహత్యలు చేసుకోకండి, మనం గెలిచామని. ఒక నల్ల గుర్రం వస్తే మనం ఓడిపోయాము, మీరు జాగ్రత్త పడండి అని చెప్పేవారనమాట. అందుకని తెల్ల గుర్రం విజయానికి గుర్తు. ఒక తెలుపు అనేది మరి ఇప్పుడే చెప్పాను. వీటన్నిటికీ పరిశుద్ధ గుర్తు. అయితే రాజకీయ నాయకులు కూడా తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారు. మరి మనము తెల్లని వస్త్రాలు, అందరూ అలా కాదు. నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదనుకోండి. అందుకనే ఇందులో కూడా తెల్ల గుర్రం మీద యేసుక్రీస్తు వారు వస్తారు 19 అధ్యాయంలో. ఇప్పుడు 6 అధ్యాయంలోనేమో వాడే ఇంకా ముందే ఒక తెల్ల గుర్రం మీద వాడొచ్చేసాడు. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు విల్లు పట్టుకోలేదు. ఈ తెల్ల గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. విల్లు దేనికి గుర్తు? యుక్తికి, కుయుక్తికి గుర్తు. యుక్తి అంటే విల్లు పట్టుకున్నవాడు చాటు నుండి బాణాలు వేస్తాడనమాట విల్లు పట్టుకొని. నిరీదిగా వచ్చి చంపడు. అలాగే సాతానుగాడు ఎప్పుడు మనకు తెలియకుండా చాటు నుండి వాడు బాణాలు వేస్తాడు. మనల్ని ఇరికించేయాలని. కనుక ఇప్పుడు ఆ తెల్ల గుర్రం మీద వచ్చిన వాడు అంత్యక్రీస్తు అనమాట. సాతాను కాదు. అంత్యక్రీస్తు అంటే డిప్యూటీ మినిస్టర్ అనమాట. చీఫ్ మినిస్టర్ వేరు, డిప్యూటీ మినిస్టర్ వేరు. ఇప్పుడు అంత్యక్రీస్తు డిప్యూటీ మినిస్టర్. వాడికి సహాయక మంత్రి ఎవడంటే యాంటీ గోస్ట్ వాడు మూడో వాడు. సరే, ఇందాకే ముందు చెప్పాను. కనుక ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు సాతాను యొక్క సాతాను చీఫ్ మినిస్టర్ అయితే అంత్యక్రీస్తు డిప్యూటీ మినిస్టర్ కనుక వీడు సాతాను ఏం చెప్పితే అది చేస్తాడు వాడు. అది మొత్తం. అంటే సాతాను చేతిలో అంత్యక్రీస్తు ఉంటాడు. అంత్యక్రీస్తు చేతిలో సహాయ మంత్రిగా దురాత్మ, అబద్ధ ప్రబోధకులు వీళ్ళంతా ఉంటారు. ఇప్పుడు అంత్యక్రీస్తు ఒక తెల్ల గుర్రం మీద పట్టుకుని వచ్చాడు. ఒక విల్లు పట్టుకున్నాడు. విల్లు యుక్తికి, కుయుక్తికి అర్థము. అంటే వాడు క్రీస్తు. అందుకని వాడికి కూడా కిరీటం ఉంది. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అని ఉంది. ఒక్క కిరీటమే, అనేక కిరీటాలు లేవు. మనకైతే ప్రభు 7 కిరీటాలు ఆ యొక్క సేవకుల యొక్క, ఆ యొక్క విశ్వాసుల యొక్క పరిణామమును బట్టి, ప్రమాణమును బట్టి, వారి యొక్క నాణ్యతను బట్టి దేవుడు మరి 1000 ఏళ్ల తీర్పులోనే మనకు ఆయన అందజేస్తాడు. అలాగే మరి కనుక ఇక అదంతా వేరేది. కనుక జయించే వారికి 7 కిరీటాలు ఉంటాయి. ప్రభువుకైతే అనేక కిరీటాలు. ఆయన కిరీటధారి. ఆయన ముండ్ల కిరీటధారి. ఆ ముండ్ల కిరీటధారికే అనేక కిరీటాలు ధరించే అవకాశము, వసిగే అవకాశం ఉంది. కనుక దేవుని ప్రియమైన సంగమా, అంత్యక్రీస్తు అనేవాడు మరి ఈ విధంగా వస్తాడని మీకు నేను తెలియజేశాను. అయితే ఈ అంత్యక్రీస్తు గురించి ఒక్కసారి మళ్ళా 19 అధ్యాయంలోనికి మనము వెళ్ళాలి. 13 అధ్యాయంలోకి వెళ్లే ముందు 19 అధ్యాయంలోకి వెళ్ళాలి. 19 అధ్యాయంలో అంత్యక్రీస్తు గురించి రాయబడి అసలైన యేసుక్రీస్తు వారి గురించి 19 అధ్యాయంలో మరి ఆయన వస్తారనమాట. వచ్చినప్పుడు 19 అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి, అంత్యక్రీస్తు వారికి ఇక్కడ మీకు నేను కొన్ని పోలికలు చెప్పాలి. ఎందుకంటే ద క్యారెక్టర్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అండ్ యాంటీ క్రైస్ట్ అనేది మీకు నేను తెలియచేస్తేనే గానీ ఇది అర్థం కాదనమాట. అందుకని ముందు ద డిఫరెన్స్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ యాంటీ క్రైస్ట్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ 19 అధ్యాయంలో 11వ వచనం ప్రకారము ఇప్పుడు నేను చెప్తున్నాను. మొదటి క్యారెక్టర్
యేసుక్రీస్తు వారు నమ్మకమైన వాడు. అంత్యక్రీస్తు పట్టి బి అనుకుందాం మనం. అది సెకండ్ దాంట్లో టేబుల్‌లో బి పెడితే వాడు మోసగాడు. ఏ అండ్ బి మనం చదువుకుంటాం గనక ఆ టేబుల్‌లో ఏ టేబుల్‌లో యేసుక్రీస్తు వారు, బి టేబుల్‌లో అంత్యక్రీస్తు. సరే సత్యవంతుడు ఏ టేబుల్‌లో మనం యేసుక్రీస్తు వారు సత్యవంతుడు, మరి వీడు అంత్యక్రీస్తు అబద్ధికుడు. మరి మూడో క్యారెక్టర్ యేసుక్రీస్తు వారు నీతిని బట్టి విమర్శ చేస్తాడు. నీతిని బట్టి విమర్శ చేస్తాడు. అలాగే గ్రంథాలను బట్టి కూడా ఆయన విమర్శ చేస్తాడు. అయితే అంత్యక్రీస్తు దుర్నీతిని బట్టి విమర్శ చేస్తాడు వీడు. వీడు దుర్నీతిని బట్టి, దైవ దూషణను బట్టి వాడు వాడు విమర్శ చేసి బహుమానాలు ఇస్తాడు. యేసుక్రీస్తు వారి నేత్రములు అగ్ని జ్వాలలు వంటిగా ఉన్నవి. ఆయన అగ్ని జ్వాలలు వంటి కన్నులు గలవాడు. అంత్యక్రీస్తుకి అవి లేవు. ఐదో క్యారెక్టర్ శిరస్సుపై యేసుక్రీస్తు వారికి అనేక కిరీటాలు ఉన్నాయి, అంత్యక్రీస్తుకు లేదు. మరి ఆరో క్యారెక్టర్ ఆయనకి రాయబడిన నామము ఆయనకు కలదు, అది అంత్యక్రీస్తుకు లేదు. ఏడో క్యారెక్టర్ ఈయన నిజమైన క్రీస్తు అని చెప్పాను, ఇతడేమో క్రీస్తు విరోధి. ఎనిమిదో క్యారెక్టర్ సంపూర్ణ విజయానికి సూచన అనేక కిరీటాలు యేసుక్రీస్తు వారు ఉన్నాయి. వీడికి తాత్కాలిక కిరీటం ఒకటే ఉంది, అది కూడా వాడు ప్రకటన గ్రంథము 19:20 వాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు వరకే పెట్టుకుంటాడు వాడు. ఇక 9వ క్యారెక్టర్ ఈయన విల్లు పట్టుకోలేదు, మరి వీడి చేతిలో విల్లు ఉంది. 10వ క్యారెక్టర్ యేసు ప్రభు వారి నోటి నుండి 2 అంచుల గల ఖడ్గం ఉంది. అంత్యక్రీస్తుకి అది లేదు. ఇదంతా ఆరోగ్యంలోనే కనపడిపోతుంది. ఇక 11వ క్యారెక్టర్ ఏంటంటే తెల్లని గుర్రము యేసుక్రీస్తు వారికి సమాధానం. ఇక్కడ వీడు కూడా తెలుపు ఉంది, కానీ ఇది అసమాధానము, నకిలీ తెలుపు అనమాట. ఇది కొద్ది కాలమే. యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు, వీడేమో అంత్యక్రీస్తు వెలుగు దూత వేషధారి. 13వ క్యారెక్టర్ తండ్రి నామమును వచ్చిన వారు యేసుక్రీస్తు వారు, వీడు సాతాను నామమును వచ్చిన వాడు అంత్యక్రీస్తు. ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు గురించి మళ్ళీ 13వ అధ్యాయము అకార్డింగ్ టు టైటిల్ మనము వెళదాం. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 1-2 వచనాలకు వద్దాం. మొదట నేను స్టార్ట్ చేసింది 6వ అధ్యాయం 1-2 వచనాలు, అలాగే 19వ అధ్యాయం 11 వచనాలు వాడి క్యారెక్టర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు 13వ అధ్యాయానికి మళ్ళా వద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయంలో సముద్ర మృగము, భూమృగము అనేవి 2 ఉంటాయి. ముందే చెప్పాను ఈ సముద్ర మృగం ఎవరు, భూమృగం ఎవరు మీకు నేను ఇప్పుడు మళ్ళా తెలియజేస్తాను. ఆ సాతాను త్రయంలో వీళ్ళెవరు అని. ఇప్పుడు 1-2 వచనాలు నేను చాలా జాగ్రత్తగా చదువుతున్నాను, మీరు వినండి. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. ఇది నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలియున్నది. దాని పాదములేమో చిరుతపులి పాదములు కాదు, ఎలుగు వంటి పాదములు. దాని నోరు మాత్రము సింహపు వంటిదే. అంటే దాని రూపము చిరుతపులి, దాని పాదములేమో ఎలుగు వంటి పాదాలు, నోరేమో సింహపు నోరు. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చెను. ఇప్పుడు చెప్పుకున్న ఈ క్యారెక్టర్స్ ఉన్న ఈ సముద్ర మృగానికి ఘట సర్పము అంటే ఎవరంటే సాతాను. దానికి 7 తలలున్నాయి. వాడు ఏం చేశాడంటే పవర్ ఇచ్చాడనమాట. నా పవర్ ఇస్తున్నాను, ఇందాకే చెప్పాను, వీడు చీఫ్ మినిస్టర్ అనుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొంత పవర్ ఇచ్చినట్టుగా ఆ ఘట సర్పం అనేవాడు తన బలమును, తన సింహాసనమును, అధికారమును ఈ సముద్ర మృగానికి ఇచ్చాడు. ఈ సముద్ర మృగము ఎవరు అంటే అంత్యక్రీస్తు. 2వ మృగం ఉంటుంది భూమృగము. ఇప్పుడు సముద్ర మృగం గురించి మాట్లాడుతున్నాం. సముద్ర మృగం అంటే అంత్యక్రీస్తు, వీడికి 2వ పేరు అనమాట క్రూర మృగము. వీడు అంత్యక్రీస్తుకి ఇంకో పేరు ఏంటంటే క్రూర మృగము. ఆ క్రూర మృగము ఇంకో పేరు ఏంటంటే సముద్ర మృగము. సముద్రం ఎందుకని చెప్తాము అని అంటే ఈ మృగము సముద్రంలో నుంచి వచ్చినాయి. 2 క్రూర మృగాలు ఉంటాయి. ఒకటి భూమి మీద నుండి వచ్చింది. భూమి మీద నుంచి వచ్చే మృగమేమో భూమృగము. 13వ అధ్యాయంలో ఈ భూమృగము దేనికి సూచన అంటే అబద్ధ ప్రవక్తలకు, భూమి మీద ఉన్న అబద్ధ ప్రవక్తలకు సూచన. అబద్ధ ప్రవక్తలు
ఎప్పటి నుండో ఉన్నారు, నాడు ఉన్నారు, నేడు ఉన్నారు, కొలలు ఉన్నారు. అందుకని ఈ భూమృగాల సూచన. ఇక సముద్ర మృగమేమో అంత్యక్రీస్తు. ఇప్పుడు మరలా చెప్తున్నాను, సాతానికి ఏజెంట్ ఏమో సముద్ర మృగము, డిప్యూటీ వీడికేమో సహాయం అంతేమో భూమృగము, అబద్ధ ప్రవక్తలు. కనుక 2 క్రూర మృగాలు ఈ 13 అధ్యాయంలో మనం చూస్తాం. ఒకటి సముద్రంలో నుండి వచ్చింది. దీని పేరు సముద్ర మృగము. సముద్రము లోకమునకు గుర్తు. లోకము సముద్రము, మరి భక్తిహీనులు సముద్రం వలె ఉప్పొంగుతారు, సముద్రానికి గుర్తు. ఇది అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి, అనగా రోమా సామ్రాజ్యపు నేతకు కూడా గుర్తుగా ఉన్నది. రోమా సామ్రాజ్యపు నేత 7 ఏండ్ల శ్రమలలో మరి ఈ గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఆడు రోములో ఉండి, వాడు ఎవరు ఏజెంట్ అంటే సాతాను ఏజెంటు. వీళ్ళందరికీ ఏజెంట్లే. ఇప్పుడు ఈ సాంకేతిక పరిభాషలో అంటే ప్రతిదానికి టెక్నికల్ లాంగ్వేజ్ ఉంటుంది. మూసలో పూస్తేనే గాని అది తీర్థం కాదన్నట్టుగాను. అప్పుడు కంప్యూటర్ టెక్నికల్ లాంగ్వేజ్ వేరు, బైబిల్ టెక్నికల్ లాంగ్వేజ్ వేరు. అలాగే బైబిల్ టెక్నికల్ లాంగ్వేజ్‌లో దీన్ని సముద్ర మృగము అని అన్నారన్నమాట. సాంకేతిక మరి థియాలజీ పరిభాషలో దీన్ని సముద్ర మృగం అని పేర్కొనబడింది. ఇప్పుడు దీనికి రాజకీయ అధికారం ఇచ్చాడని చెప్పాము, బలం ఇచ్చాడని చెప్పాము, తన సింహాసనం మీద కూడా చోటు ఇచ్చాడని చెప్పాము. ఇక ఇది అంత్యక్రీస్తు గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇక రెండవ మృగము, భూమృగము 13 అధ్యాయంలో వస్తది. మొదటిదేమో సముద్రం నుండి వచ్చింది, ఇంకో మృగమేమో భూమి మీద నుంచి వచ్చింది. దీని గురించి కూడా కొంత తెలుసుకుంటేనే గాని ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఏబిసిడీలు తెలిస్తేనే మనకు లెటర్స్ వస్తేనే వర్డ్స్ వస్తే తర్వాత సెంటెన్స్ మనకొస్తుంది. కొన్ని బేసిక్స్ మనం తెలుసుకుందాం. ఇక రెండవ మృగం, ఇది భూమిలో నుండి వస్తదన్నమాట. అంటే భూమి మీద నుండి వస్తది. ఇది రెండవ మృగము ఎవరంటే అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్తలు ఎవరు? వాక్యమును వక్రీకరించి, వాక్యానుసారంగా వాక్యాన్ని చెప్పకుండా అది కలిపి, ఇది కలిపి, చెలోక్తులు కలిపి, యేసుప్రభు ఏనాడు జోకులేసి చెప్పలేదు. సరే, చిరుహాస్యము ప్రసంగ శాస్త్రం మంచిదే. కానీ దానికి ఎక్కువ పాళ్ళు కాఫీలో ఎంత షుగర్ అంత ఎక్కువ వేస్తే ఎలా ఉంటుందో, దీన్ని అనేకమైన విషయాలు కలిపేవాళ్ళు అబద్ధ ప్రవక్తలు ఈనారు ఉన్నారు. పేర్లు చెప్పవలసిన లేదు, మనందరికీ తెలుసు. సరే, ఈ రెండవ మృగము, భూమృగం అంటే అబద్ధ ప్రవక్తలకు సూచన. వీడు కూడా మత నాయకుడు, మతాలకు నాయకుడే. వీడు మొదటి మృగమును ఆరాధించమని ప్రోత్సహిస్తాడు. అంటే రెండవ మృగం అంటే అంత్యక్రీస్తుని మీరు ఆరాధించండి అని అంటాడు. మరి వాడే నకిలీ క్రీస్తు. క్రీస్తుకు అబద్ధపు అనుకరణ ఈ అబద్ధ ప్రవక్త. అసత్య మాయాజాలం, సత్యంగా అసత్య మాయాజాలంతో వీళ్ళిరువురు బురుడి కొట్టేస్తుంటారు. ముఖ్యంగా మరి ప్రజలను. ఈ సువార్తలలో కూడా అబద్ధ ప్రవక్తలను, అబద్ధ క్రీస్తులను గూర్చి ప్రభువైన యేసు క్రీస్తు వారు హెచ్చరించారు. కొంతమంది బోధలు వింటుంటే ఈ రోజు కూడా మనం కొలిచే యేసుక్రీస్తు వేరు, వాళ్ళ కొలిచే యేసుక్రీస్తు వేరా అన్నంత అనుమానం కూడా వస్తుంది మామూలు విశ్వాసులకైతే. మన యేసుక్రీస్తు వారు వేరు, వాళ్ళ యేసుక్రీస్తు వారు వేరా అని అన్నట్టు. సరే, దేవుని ప్రియమైన సంగమా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు వీళ్ళిద్దరూ కనబరుస్తారు. ఈ రెండు మృగాలు, వీళ్ళు ఈ అంత్యక్రీస్తు అనే ఏజెంటు, అలాగే భూమృగం అనే ఏజెంటు, సాతాను ఏజెంట్లు. మరొక్కసారి అంత్యక్రీస్తు ఈజ్ గోల్డ్, క్రీస్తు విరోధి. రెండవది అది నకిలీ క్రీస్తు, వాడికి సహాయ మంత్రేమో అబద్ధ ప్రవక్త. ఈ భయంకరమైన క్రూర మృగం నురుగులతో సముద్రం నుండి పైకి వచ్చినప్పుడు సముద్రంలో నీళ్ళన్నీ గలివిలి అయిపోయాయి. సముద్ర జలాలు మానవ జనములకు సూచన. సముద్ర జలాలు ఆ నీళ్లు జనములకు సూచన. నీళ్లు గలిబిలి అగుట మానవ జాతిలో సంచలనం చెలరేగి గలిబిలి అగుదు. సముద్రం ప్రతినిత్యం నిండుగా ఉండి జనములకు సాదృశ్యం. అలాగే జనములు కూడా మరి ఆ సముద్రమును పోలినవాడు మరి ఇక్కడ నుండి వచ్చాడని చెప్పాను. ఇదంతా సాంకేతిక భాష అని మీకు నేను తెలియజేశాను. కనుక దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఇక దీని గురించి దానియేలు గ్రంథంలోనికి ఇదంతా ఎస్కెటాలజీ మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను కట్ చేసి ఇప్పుడు ఈ యొక్క 16 అధ్యాయంలోకి నేను వస్తున్నాను. 16 అధ్యాయంలో హెర్మగెద్దోన్ అనే ఒక యుద్ధము
ఆ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి వాడు ఇప్పుడు నేను చెప్పబడిన ఈ సాతాను ఏజెంట్లు, అంత్యక్రీస్తు, అలాగే అబద్ధ ప్రవక్తలని మరి పోగు చేసుకుంటాడు సాతాను. అయితే వాళ్ళ గురించి ఇప్పుడు మనము తెలుసుకోవాలన్నమాట. ఈ అపవిత్రాత్మలు అనే కప్పలను ఈ సాతాను త్రయం పోగు చేసుకుంటాది. దాని గురించి 16 అధ్యాయం 16 అధ్యాయం 13 వచనానికి మనం వద్దాం. ముందు 6 నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత 19లో ఆయన క్యారెక్టర్స్ చెప్పాను. తర్వాత 13 అధ్యాయంలో వాటి గురించి ఆ మృగముల గురించి కొంత చెప్పాను. అంటే అక్కడక్కడ ఈరోజు ఆ టాపిక్ సరిపడి నేను చెప్తున్నానన్నమాట. ఇప్పుడు 16 అధ్యాయంలో మనం మరి 13వ వచనానికి వద్దాము. ఇక్కడి నుంచి మళ్ళీ 19 అధ్యాయంలో కూడా ఎండింగ్ ఉంటుంది. మరియు ఆ ఘట సర్పము నోట నుండియు, క్రూర మృగము నోట నుండియు, అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. ఇదంతా యోహాను గారి యొక్క దర్శనం. పరలోకవాణి ప్రకటన గ్రంథ కేంద్రం. మీరు వింటున్నది యోహాను గారి యొక్క దర్శనం. అంత్యక్రీస్తు, అపవిత్రాత్మలు. దేవుని ప్రియమైన సంగమా, నేను మొదట్లో 7 ముద్రలు స్టార్ట్ చేశాను. 7 ముద్రలు అయిపోగానే 7 బూరలొస్తాయి. 7 బూరలు అయిపోగానే 7 పాత్రలొస్తాయి. ఈ మధ్యలో చాలా విరామం ఉంటుంది. 6వ అధ్యాయంలో ముద్రలు స్టార్ట్ అయితే, పాత్రలు 16వ అధ్యాయంలో 1లో స్టార్ట్ అవుతాయి. ఆ పాత్రలన్నీ అయిపోతాయి. అంటే ముద్రలేమో మామూలు శ్రమలు. అంటే ముద్రలు మామూలు శ్రమలే. కానీ మహాశ్రమలు మనం అనుభవించలేం. అసలు ముద్రలంటేనే ఇక ఎవడు మనం బతికి బట్ట కట్టలేం. ఇక అదంటే బూరలేమో కాల్చి వాత పెట్టినట్టు, ముద్రలేమో లాగి లెంపకాయ కొట్టినట్టు, బూరలేమో కాల్చి వాతలేసినట్టు, పాత్రేమో ఇక నిప్పులు నెత్తి మీద పోసినట్టే. సరే, ఇప్పుడు పాత్రలో 6 పాత్రలు కృమ్మరించిన తర్వాత 7వ పాత్రలో ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే కప్పలను పోగు చేస్తాడు యేసుక్రీస్తు వారి మీదకి యుద్ధానికి. అంటే ఈ ముగ్గురు కలిసి, సాతాను, అంత్యక్రీస్తు, ఈ అబద్ధ ప్రవక్తలు. అంటే ఇప్పుడు సాతాను ఏం చెప్తాడో అది అంత్యక్రీస్తు చేస్తాడు కనుక ఇప్పుడు అంత్యక్రీస్తే మెయిన్‌గా ఈ కప్పలను పోగు చేస్తాడు. అందుకనే మరియు అని వచ్చిందంటే ప్రకటన గ్రంథం 16, 13 మరియు అంటే అంతకు ముందు ఉన్న 15 అధ్యాయాలు సంబంధం ఉందని అర్థం. సరే, ఆ ఘట సర్పము నోట నుండియు, ఘట సర్పం అంటే ఘట సర్పం అంటే సైతాను, క్రూర మృగం అంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త నోట నుండియు. ఈ ముగ్గురు నోట్లో నుంచి ఏమొస్తున్నాయంట? కప్పలు వస్తున్నాయంట. ఒక్కొక్కడు మాట్లాడుతుంటే కప్పలు వచ్చేసినాయి అనుకోండి, మనకు తుంపర్లు పడతాయి. కానీ వారి నోట్లో నుంచి కప్పలు వచ్చినాయి అంటారు చూసావా? వీళ్ళు మాట్లాడుతుంటే కప్పలు వస్తున్నాయంట. ఈ కప్పలు దేని గుర్తు? అపవిత్ర ఆత్మలకు గుర్తు. కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. దేవుని ప్రియమైన సంగమా, ఇప్పుడు ఆ కప్పలు పైశాచిక త్రయము అంటాను నేను. వాడు అనుకుంటాడు సైతాను త్రిత్వము అని అనుకుంటాడు. వాడు అది అనుకోవాలని, వాడు ఆ పేరు ఉండాలని అనుకుంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు త్రిత్వం ఎలాగో వాడు కూడా త్రిత్వము నాడికి కూడా కావాలని అనుకుంటాడు. గాని ఇది సైతాను యొక్క త్రయము. ఇప్పుడు ఘట సర్పం, ఆది సర్పం, క్రూర మృగము అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రొఫెట్స్, ఈ ముగ్గురు నోట్లోంచి కప్పలు వస్తున్నాయి. కొంత అక్కడక్కడ రిపీట్ చేస్తున్నాను, మైండ్ లో రికగ్నైజ్ అయిపోవాలని, రిజిస్టర్ అయిపోవాలని. సరే, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయటకు వచ్చిన సాతాను యొక్క పన్నాగపు గదిలో, పన్నాగ వేస్తున్నాడు, కుట్ర, పన్నాగపు గదిలో వాడు చేయు కుట్రలలో ఒక భాగంగా దేవునిపై వాడు తిరుగుబాటు చేయడానికి ఈ కప్పలను వాడు ప్రవేశపెడుతున్నాడు. ఎవడి మీదకి తిరుగుబాటు? దేవుని మీదకి తిరుగుబాటు చేయడానికి. వాడు ఎన్నడనూ దైవ తీర్పులు అంగీకరించాడు సైతాను. గంధములలో పడిపోయే వరకు తిరుగుబాటు చేస్తాడు. ఎప్పటి వరకు? ఇప్పుడే కాదు, ఆదిలో అవ్వమ్మ దగ్గర పండు తిన్న దగ్గర నుండి వాడు అగ్ని గంధకాల్లో పడిపోయే వరకు వాడు తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు. కనుక దేవుని ప్రియమైన సంగమా, ఇప్పుడు ఈ ముగ్గురు నోట నుండి కప్పలు వస్తున్నాయి. అయితే ఈ కప్పలేంటి? ఈ కప్పల వంటి అపవిత్ర ఆత్మలు కప్పల రూపంలో వచ్చాయని చెప్పాను.
కనుక చెడ్డ మాట, అపవిత్రపు ఆత్మ మాట, కప్పలను పోలిన మాట, విశ్వాసులు విశ్వాసులకు విశ్వాసుల నోటిలో కప్పల రూపంలో వాడు ప్రవేశిస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు కప్పలను నోటిలో ప్రవేశింపనీయరాదు. మనం అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకొని దూషణలు పలికేది మనం కాదు, పలికించేవాడు వాడు. వాడి ట్రాప్లో పడిపోతున్నాం. అవ్వ ట్రాప్లో పడి పండుతుంది. మనము పాపపు పండ్లు మరి కాదు, కానీ ఇప్పుడు ఈరోజు కప్పలను ప్రవేశపెడుతున్నాడు. కప్పలనే ఉమ్మి ఇతరులపై వేయరాదు. ఒక మాట నేను అనుకుంటాను, నేను కూడా సీనియర్ సిటిజన్నే కనుక అనుకుంటాను, చనిపోయే సమాధిలో మనలను ప్రాణం పోయేటప్పటికి సమాధిలో మనలను మూసేటయానికి మనకు ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. ఎందుకంటే అసూయ పరలోక రాజ్యంలో వెళ్ళదు. అసిద్ధమైనది, నిషిద్ధమైనది పరలోక రాజ్యం. అసూయ ఎముకలకు కుళ్ళు కనుక అసూయ గాని ఏమి ప్రతి వారిని క్షమించేసి దేవునికి విడిచిపెట్టేసి, ప్రభు నా ఆత్మను నీ సన్నిధి నేను పెడుతున్నానని, ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్, సమాప్తమైన ప్రభు చెప్పాడు. ప్రభు నీవు నాకిచ్చిన తలాంతులను, నాకిచ్చిన జీవితాన్ని, నాకిచ్చిన ఉద్యోగాన్ని, నాకిచ్చిన కుటుంబాన్ని ప్రభు నేను చేయగలిగిన చేశాను, నేను చేయలేని క్షమించని ప్రభువుకి మనము ఆత్మ అప్పగించమే. ఎందుకంటే మనకు తోడుగా ఉన్న దేవుడు ఇమ్మానుయేలుడు దేవుడు. ఇమ్మానుయేలుడు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు మనము ఇమ్మానుయేలు అని పేరు పెట్టాం. మన పైన సమాధి రాయి ఉంచి వెళ్ళిపోతాడు. ఇక మనకి ఎవరు తోడు ఉండడు. ఆ రాయి తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. పునరుత్థాన బలము, పునరుత్థాన మహిమ వచ్చే వరకు ఆ రాయిని పెకలించే వాళ్ళు లేరు. సమాధిలో కూడా తోడుగా ఉన్నవాడు, భార్య రాదు, భర్త రాదు, సమాధిలో కూడా తోడుగా ఉండి పరదైసుకు, అక్కడ నుండి 7 ఏళ్ల విందుకు, అక్కడ నుండి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి, అక్కడ నుండి 1000 ఏళ్ల పరిపాలనకు, అక్కడ నుండి నూతన ఆకాశము నూతన భూమిలోనికి తోడుగా తీసుకెళ్లేవాడే ఇమ్మానుయేలుడు దేవుడు. కనుక చనిపోయే టయానికి వీ షుడ్ బి క్లీన్, అవర్ హార్ట్ షుడ్ బి క్లీన్, మైండ్ షుడ్ బి క్లీన్, లైఫ్ షుడ్ బి క్లీన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. లెట్స్ లీవ్ టు ది వరల్డ్. ప్రపంచాన్ని మన శరీరంతో పాటు ఇవన్నీ విడిచిపెట్టేసి ఎవరి మీద ద్వేషాలు కానీ ఏమొద్దు. ఈ కప్పలు లాంటి స్వభావాన్ని, బెకబెకలాడే మాటలను మనం తీసేసుకుంటాం. అబద్ధపు మాటలు బెకబెకలాడే దురాత్మలకు తో సమానము. అవి ఇతరులను మోసం చేయను, అద్భుతములు ఈ బెకబెకలాడే వాళ్ళు ముందు అద్భుతాలు చేస్తారు. ఇది చివరి దినముల సాదృశ్యం. హృదయ కాఠిన్యులు సత్యమును నమ్మరు, దెయ్యపు ఆత్మలను మాత్రమే నమ్మెదరు. కప్పలకు తమ హృదయములలో జీవితములు స్థానం ఇచ్చేదరు, దుర్నీతిని నమ్మెదరు. ఫరో హృదయపు దయ్యపు ఆత్మ బోధలను కప్పల రూపంలో బోధించు వారికి స్థానం ఇచ్చెదరు. మరొకసారి, ఫరో హృదయము గల వారు దయ్యపు అబద్ధ బోధలను కప్పల రూపంలో బోధించే వారికి ఈ రోజులో స్థానం ఇచ్చేదరు. ఆదిలో అవ్వను అసత్యం చేత మోసపరిచిన ఆ దురాత్మ కప్పలు ఇప్పుడు ఉన్నవి. కనుక 1 ఘట సర్పము, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఈ 3 నోటిలో నుంచి దురాత్మలు కప్పల రూపంలోనికి వస్తున్నాయి. అసత్యాలను కుప్పలుగా కప్పల రూపంలో పంపుతున్నారు. అపవిత్రాత్మలు దేవుని మహాదినమున జరుగు యుద్ధము చేయుటకై ఈ సైతానుడు కప్పలను పోగు చేస్తున్నాడు. వాడికి ఇంకా మనుషులు లేరు. ఎందుకంటే దేవుడు అందరినీ పాతాళలోకానికి, నరకానికి తీసుకుపోతాడు. ఇక వాడికి ఏమీ లేదు. దురాత్మలు ఒకటి ఉన్నాయి. ఆ దురాత్మలను వాడు పోగు చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని 3 లక్షణాలు మనం తెలుసుకుందాం. మొదటి లక్షణం, సాతాను నోటిలో ఊడిపడిన వాడు. ఈ కప్ప అంటే ఆ జనకుడు ఆడే సాతానుగాడు, అబద్ధములు. సాతాను యొక్క బోధ ఏంటి? దేవుడు లేడు, నేనే దేవుడును అని బెకబెకలాడు కప్ప. సాతాను నోట్లో బెకబెకలాడే కప్పే ఉంటది. దేవుడు లేనే లేడు అబ్బాయి, నేనే దేవుడిని అని అంటాడు. బుద్ధిహీనులు మరి దేవుడు లేడని అంటారు, మనకు తెలుసు. ఇంకొక చోట ఏమంటాడు తెలుసా? అసలు దేవుడు లేనే లేడురా. ఈ కప్ప ఏమంటదంటే, అసలు దేవుడు లేనే లేడు, నువ్వే దేవుడు. ఎవరు దేవుడు? అది అంత పిచ్చితానో, నువ్వే దేవుడు, నీ అంత దేవుడు లేడు.
ముందు నేనే దేవుడునని నమ్మకపోతే వాడేం చేస్తాడంటే అహం తీసుకుని వస్తాడు. అహం నాశనానికి నాంది. నువ్వే దేవుడు, నీ అంతట్లో వాడు లేడు, నేను లేకపోతే ఇది లేదు, నేను లేకపోతే కుటుంబం లేదు అని నేను అని తీసుకుని వస్తాడు. అక్కడ కుటుంబం నుంచే స్టార్ట్. నేను లేకపోతే కుటుంబమే నడవదు, నేను లేకపోతే సంఘమే నడవదు, లేకపోతే అని అహాన్ని తీసుకొచ్చాడంటే అందులో కప్ప ఒకడు వచ్చాడని అర్థం. బెకబెకలాడు కప్ప. దేవుడు లేడు, నేనే దేవుడు, లేదా నువ్వే దేవుడు అంటాడు. ఇక రెండోది అంత్యక్రీస్తు నోటి నుండి వచ్చిన కప్ప. ముందేదేమో సాతాను నోటు. వాడు ఇప్పుడు రెండో వాడు అంత్యక్రీస్తు నోటు నుండి వచ్చిన వాడు. వీడేమంటాడు? క్రీస్తుకు వ్యతిరేక బోధ చేస్తాడు. వీడు కూడా అద్భుతాలు చేస్తాడు. వీడు కూడా సపోజ్ కొన్ని ఏం చేస్తాడు, ఏలియా మరి అగ్నిని కురిపించినాడు, వీడు కూడా కురిపిస్తాడు. వీడు వేషధారణ కప్ప అనమాట. క్రీస్తు కన్నా తానే గొప్ప అని బెకబగలాడు కప్ప ఈ అంత్యక్రీస్తు నోట్లోంచి వస్తుంది. యేసుక్రీస్తు ఎందుకంటే, యేసుక్రీస్తు కంటే నేనే గొప్ప, నేనే క్రీస్తు, నేను కూడా చచ్చి బ్రతికాను అని అంటాడు వాడు. అది తర్వాత నేను ఇంకోసారి చెప్తాను. ఇక మూడో కప్ప అబద్ధ ప్రవక్తల నోట నుండి ఊడిపడిన కప్ప. నేను ఒక మాట చెప్తాను, వీడు వాళ్ళ నాన్న నోట్ల నుంచి ఊడిపడిపోయాడండి, సేమ్ అండి డిట్టో లేకున్నాడు అని అంటామే. అలాగే వీళ్ళ నోటిలో నుంచి ఊడిపడిన కప్పలు అలా ఉంటాయన్నమాట. అబద్ధ ప్రవక్త నోట నుండి ఊడిపడిన వాడు దురాత్మ చేష్టల తారుమారు బోధలతో బెకబెకలాడు కప్ప. మూడు బెకబెకలాడుతున్నాయి. ఈ మూడో కప్పేమో తారుమారు బోధలతో బెకబెకలాడు కప్ప. మొదటి కప్ప మరొకసారి ఇది మహా ఘట సర్పము నుండి నోట నుండి వచ్చినది. ఇప్పుడు ఎందుకంటే మనం ఈ రోజుల్లో వాడు మనల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తాడో వాటి నుంచి మేల్కోవటానికి 13వ అధ్యాయం దేవుడు తెలియచేయమన్నాడు. అవసరమైతే ఆ టైం చాలకపోతే నేను సెకండ్ ఇంకొకసారి రెండో భాగం నేను ఇంకోసారి ఇస్తాను అనుకూలం చూసుకుని. ఇది మహాఘట సర్పం నోటి నుండి వచ్చింది. మహాఘట సర్పం ఇది సాతాను, ఆది సర్పం, అహంభావము కలది, అబద్ధికుడు, దుర్బోధతో అవ్వను మోసపరిచిన వాడు, అనేక నాశనం దేవుని వ్యతిరేకించేవాడు, తానే దేవుడు అంటూ. ఇదంతా మీకు చెప్పాను. ఇప్పుడు రెండో కప్ప గురించి కూడా మీకు చెప్పాను. ఇప్పుడు 3 కప్పలు ముగ్గురికి సాదృశ్యంగా ఉన్నది. మొదటి కప్ప సాతాను చెప్పాను, ఇది పరిసయ్యుల గుంపు. పరిసయ్యుల గుంపు అంటే వేషధారణ గుంపు. పరిసయ్యుల గుంపు అంటే పులిపిండికి సాదృశ్యం. పులుపు కొంచెం చాలండి, పిండంతా నాశనం. పులుపు పాపము. పులుపు ఇటు నుంచి తిరిగేసి చదివినా, అటు నుంచి తిరిగేసి చదివినా పులుపు పులుపే, నటనే. అలాగే పులుపు కుడి నుండి చదివినా ఎడమ నుండి చదివినా పులుపే, అది పాపము, పులిపిండి. అందుకనే యెహోవా నియమించిన 7 పండుగల్లో పులిపిండి మొదటిది పులియని రొట్టెల పండుగ అని చేస్తారు. అంటే పులుపు లేకుండా దాన్ని పొంగని రొట్టెల పండుగ అంటారు. ఎటువంటి హరే హంగు పొంగు, వీడు పొంగిపోతున్నాడు రా బాబు, వీడికి ఈరోజు నడమంత్రపు సీర వచ్చింది లేకపోతే డబ్బు వచ్చింది అంటే ఎటువంటి పొంగు గాని హంగు గాని లేకపోవటమే పులుపు, అదే పాపము. ఇప్పుడు పరిసయ్యుల గుంపు ఇది వేషధారణ గుంపు. వేషధారణ గురించి ప్రభు సువార్తలు అనేకసార్లు చెప్పారు. కనుక ఇది పులిపిండికి సాదృశ్యం. ఇది మొదటి కప్ప, ఆ పులిపిండిని తీసుకుని వస్తుంది అనమాట. రెండవది సద్దుకాయల గుంపు. ఇది అంత్యక్రీస్తు నోట్లోంచి వస్తుంది. పునరుత్థానం లేదే లేదు, పునరుత్థానం ఉందనుకుంటున్నారేమో, అది లేనే లేదు అనే దుర్బోధ. అది ఆ దుర్బోధన చేస్తుంది. ఆ పునరుత్థానం లేదు, ఏమీ లేదు అని దుర్బోధన చేస్తే ఇది సద్దుకాయలు నమ్మరు, పునరుత్థానం నమ్మరు. ఇక మూడో కప్ప అబద్ధిక మరి దురాత్ముల కప్ప. అది హేరోదియల గుంపు. అది హేరోదియల గుంపు. మొదటిది పరిసయ్యుల గుంపు, పులిపిండి. రెండవది సద్దుకాయల గుంపు, పునరుత్థానము లేదని దుర్బోధ. మూడవది హేరోదియల గుంపు, అధికార వ్యామోహములు. హేరోదు అంటే ఈ అధికార వ్యామోహములు, రాజకీయ గొడవలు, రాజకీయ కంపు, రాజకీయ గుంపు. ఈరోజు ఈనాడు మన చర్చిలో లేకపోవచ్చాం కానీ కొన్ని చర్చిలో చూస్తున్నాం, రాజకీయము యాజకీయంలో కలిసిపోయి రాజకీయ గుంపులు, రాజకీయ కంపు, యాజకీయంలో కూడా చర్చిలో అంగీలు ధరించుకుని కొట్లాడుకుంటున్నారు. ఇది హేరోదియల గుంపు. ఆ చర్చిలో కొట్లాడుకునే దురాత్మలు, అబద్ధ బోధకులని ఇందాక చెప్పాను. కనుక వీటన్నిటిని మనము జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని మనం దేవుడు తెలియజేస్తున్నాడు. మనము ఎటువంటి ట్రాప్ లో ఈ 3 పులిపిండియే. ఒక రకంగా చెప్పాలి 3 పులిపిండే.
కానీ ఈ 3 పరిసయ్యుల గుంపు, సద్దుకాయల గుంపు, హేరోదుల గుంపు అని దేవుడు తెలియజేయండి. వాక్య విరుద్ధ ఆచారములు మత్తయి సువార్త 16:6 ప్రకారం అప్పుడు యేసు పరిసయ్యులు, సద్దుకాయలు అను వారి పులిపిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పాను. మత్తయి సువార్త 16:12 అప్పుడు రొట్టెల పులిపిండినే గూర్చి కాదు గాని పరిసయ్యులు, సద్దుకాయలు అను వారు బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. కనుక దేవుని ప్రియమైన సంగమా, ఇక దురాత్మ, దయ్యపు శక్తి పనిచేయుట, అబద్ధపు పోత, చేతబడి, చిల్లంగి, కర్ణపిశాచి శక్తితో కూడిన అద్భుతములు, దెయ్యములకు సంబంధించిన ఆచారములు అప్పుడే కాదు ఈనాడును ఉన్నాయి. ఇవన్నీ ఈ కప్పల రూపంలో వచ్చేస్తున్నాయి. అలాగే జ్యోతిష్ శాస్త్రం ఒకటి, కనికట్టు, దేశాన్ని వీటితో ఆడుకుంటున్నారు. మతము ఇవన్నీ కల్పించి, దేవుళ్ళు కల్పించి, జ్యోతిష్యాన్ని కూడా ఒక శాస్త్రంగా చేసి, ఒక సైన్స్‌గా చేసి, వాటిని ఆరాధింపచేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇక యోగా కూడా ఇందులో ఒక భాగం అని కొందరు తెలియజేస్తూ ఉన్నారు. సరే, దేవుని ప్రియమైన సంగమా, ఇవన్నీ ఎందుకు తప్పు అనంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10-12 వరకు తన కుమారుడునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించుచు వానినైనను, శకునము చెప్పు వానినైనను, సోదెగానినైనను, మేఘ శకునములను చెప్పువానైనను, సర్ప శకునములను గాని చెప్పువానైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికులనైనను, ఇంద్రజాలికులనైనను, కర్ణ పిశాచిని అడుగువాడినైనను. అక్కడ మనం సౌలు చూస్తాం, కర్ణ పిశాచి అక్కడ భూముల నుంచి రప్పించడం, అడగటం చూస్తాం. దెయ్యముల యొద్ద విచారణ చేయువానైనను మీ మధ్య ఉండనీయరాదు అని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ కప్పల రూపంలో ఈ ముగ్గురు సాతాను త్రయం నుండి వస్తున్నారు. ఇప్పుడు హెర్మగిద్దోను యుద్ధానికి స్టార్ట్ అవుతారనమాట. ఇక హెర్మగిద్దోను యుద్ధానికి వీళ్ళందరూ ఇప్పుడు ఇటువంటి జంద్రజాలికలు, శకులు చెప్పేవాళ్ళు వీళ్ళంతా దురాత్మలు అయిపోయారు. వాళ్ళందరిని తీసుకుని సాతానుగాడు అంత్యక్రీస్తుని తీసుకుని అబద్ధ ప్రవక్త బోధనలు తీసుకుని హెర్మగిద్దోన్ అనే యుద్ధానికి వాడు ఇప్పుడు ప్రారంభమై ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తాడు. వాడే ప్రకటించుకుంటాడు. ఇప్పుడు ఎందుకంటే వాడుకున్న సమయం కొద్దిదే. 7 ఏండ్లే, పైన 7 ఏండ్లు విందు జరుగుతుంది, కింద 7 ఏండ్లు శ్రమలు జరుగుతున్నాయి. కనుక ఆ 7 ఏండ్ల శ్రమలతో కంప్లీట్ గా వాడు అధికారం ఉండదు. కనుక యేసుక్రీస్తు వచ్చే వరకు వాడు భూమి మీద వాడు చేసే పనులు గురుగులు విత్తుతానే ఉన్నాడు. ఇప్పుడు 14-15 వచనాలు, 16 అధ్యాయంలో 14-15 వచనాలను మనం చదువుకుందాం. అవి సూచనలు చేయునట్టి దెయ్యపు ఆత్మలే. ఇప్పుడు నేను చెప్పబడినవి అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము, మామూలు దినము కాదు, మహాదినము, దేవుని దినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మిగిద్దోన్ అను చోటుకు వాడిని పోగు చేశాను. హర్మిగిద్దోన్, దీన్ని హర్మిగిద్దోన్ యుద్ధం అని అంటాం. దాన్ని ఇప్పుడు మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. నేను టైం చూసి ఒకళ్ళు ముగించాలంటే ఒక 5 minutes ముగించి నేను ఇంకోసారి చెప్తాను. హర్ అంటే అర్థం ఏంటి? హర్ అంటే పర్వతానికి ఇది హెబ్రీ పదం. హర్ అనేది హెబ్రీ పదము. హర్ అంటే పర్వతానికి గుర్తు. మెగిద్దోన్ అంటే MEGEDON, మెగిద్దోన్ అంటే కూడా పర్వతమే. ఈ రెండింటిని కలిపి హర్మిగిద్దోన్ అని నిర్వచించారు. ఇది హెబ్రీ పదం. అంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది? ద ఆరిజిన్, ద షారోన్ అండ్ ఎస్టేర్ కనుమల మధ్య ఒక మైదానం ఉంది. అంటే షారోన్ మైదానము అని అంటాము. అక్కడ నుండి ఈ పర్వతము, ఇది కీలకమైన ప్రాంతము. ఇది యెరూషలేమునకు ఉత్తరాన 50 మైళ్ళ దూరంలో మెగిద్దల అనే ఒక పొలం ఉందన్నమాట. ఏది యెరూషలేముకు ఉత్తరాన 50 కిలోమీటర్లో 50 మైళ్ళ దూరంలో మెగిద్దల అనే పొలం ఉంది. ఆ పొలం దగ్గర మెగిద్దల అనగా ఇంకో అర్థం ఏంటంటే గుంపులు గుంపులు అని అర్థం. ఈ గుంపులు కూడుకునే స్థలం అని అర్థము. దీనికి యెహోషాపాతు లోయ అని కూడా పేరు ఉంది. కనుక దీన్ని హెర్మగిద్దోన్ గా ఇప్పుడు పలుకుతున్నారు. పురాతన కాలం నుండి అది యుద్ధ భూమే. ఇప్పుడు సాతాను కాదు, ఇదివరకు పురాతన కాలం నుండి యుద్ధ భూమి. నేను ప్రకటన గ్రంథం పుస్తకం ప్రింట్ చేశానండి. ప్రింట్ చేసిన బుక్ లో ఉంది. నా దగ్గర ప్రస్తుతం కాపీలు లేవు, కానీ తర్వాత కాపీలు కావాలంటే నేను అందజేస్తాను. సరే, దేవుని ప్రియమైన సంఘం, ప్రకటన గ్రంథమే కాదు, నేను ఇంకా బుక్స్ కూడా రాశాను. ప్రసంగి రాశాను,
అది 450 పేజీలు A4 సైజులో. అలాగే పరమగీత 450, మరి ప్రసంగి 650 పేజీలు. అవి గాక ఇంగ్లీష్ పోయెట్రీ ఒకటి రాశాను. ఇలాగే అమరపదం అని ఒకటి రాశాను. ఇంకా కొన్ని బుక్స్ రాయటం జరిగింది. సరే, తర్వాత నేను దాని గురించి చెప్తాను. సరే, దేవుని ప్రియమైన సంగమా, ఇప్పుడు ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత గురించి మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో గిద్యోన్ 300 మంది మిద్యానీయులను ఓడించాడు. హర్మగిద్దోన్ అని అంటాం కదా, గిద్యోన్ 300 మంది. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 1:22లో మనం చూస్తాం. రాజైన అజర్యా యెహోవా యొక్క అంబులతో ఇక్కడే చనిపోయాడు. 2వ రాజులు 9:27 ప్రకారం రాజైన అజర్యా యెహోవా యొక్క అంబులతో అక్కడ. మూడవది, మెగిద్దో యుద్ధంలో యూదులకు 2 ప్రాముఖ్యతలున్నాయి. ఒకటి న్యాయాధిపతులు 4:5 ప్రకారం కానానీయ రాజైన యాబీనుపై బేరాకు దెబోరాల విజయం ఇక్కడే జరిగింది. మెగిద్దా కాలువల యొద్ద ఫరో నెకోతో యుద్ధం చేసి మరణము చచ్చిపోయేటంతగా గాయపడ్డాడు. ఇక 4వది 2వ రాజులు 23:29-30 ప్రకారం ప్రస్తుతం ఇది గలిలే సముద్రానికి మధ్యధరా సముద్రానికి మధ్య భాగంలో మైదానంలో ఉంది. ఇక 5వది యెహోషాపాతు లోయలోనే. ఇక ఆఖరిగా ఇక్కడ మొత్తం 1000 ఏళ్ల పరిపాలన అయిపోదంటే ఇదంతా జరగబోయే ముందు, ఈ భూమి మీదకి రెండోసారి ప్రభు వచ్చే ముందు ఈ క్రీస్తు ఇక్కడికే వచ్చి 1000 ఏళ్ల పరిపాలన సాగించడానికి ఆయన ఇక్కడికే వస్తాడు. యెహోషాపాతు లోయలోనికి వస్తాడు. అది ప్రపంచానికి నడిబొడ్డున యెరూషలేము ఉంది కనుక, అది కేంద్రం కనుక అక్కడే రాజధాని చేసుకుంటాడు. అక్కడే 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఏ రాజులు ఉండరు అక్కడ. ఇంకా ఒకే ఒక ఇటువంటి పార్టీలు ఉండవు. ఏ రాజులు ఉండి ఈ లోక రాజులంతా ఆయన దుమ్మి ధూళి నాకుతారు, కాలి దుమ్మి ధూళి. అక్కడికే ప్రభు ఈ హెర్మగిద్దోను యుద్ధము జరిగిన చోటకే ఆయన అక్కడ నుండి వస్తాడు. ఇక్కడికి వచ్చి తీర్పు జరిగిస్తాడు. జకర్యా 14:4 ప్రకారం, యావేలు 3:12 ప్రకారం నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును. అంటే ఎవరంటే యేసు ప్రభువు. అన్ని జనులు లేచి అచ్చటికి రావాలను కనుక హిస్టారికల్ గా ఇచ్చటనే బారాకు, దెబోరాలు, సిసేరాను అతని రథములను పడత్రోసిరి. ఇది ఈజిప్ట్ నుండి దమస్కు పోయే త్రోవ మధ్యలో ఎష్కిలోను మైదానంలో మెగిద్దో ఉన్నది. ఒకప్పుడు మెగిద్దో ఒక గుట్ట. ఇది రణరంగ భూమి. పాత నిబంధనలో 11 సార్లు దీని ప్రస్తావన ఉంది. ఏది ఏమైనా యూదుల సమయంలో ఒక విషాద స్థలంగా మారిపోయింది. దీని విస్తీర్ణం యెరూషలేముకు ఉత్తరాన 60 మైళ్ళని ఇందాకే చెప్పాను. కనుక దేవుని ప్రియమైన సంగమా, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ఇక్కడ వీళ్ళందరినీ కప్పలను పోగు చేశాడు. కప్పలంటే బెకబెకలాడతాయి. బెకబెకలాడి కప్పలు ఏం చేస్తాయి? ఇప్పుడు అంత్యక్రీస్తు, యేసుక్రీస్తు ముఖాముఖిగా ఈ హెర్మగిద్దోను యుద్ధం గారు కలుసుకుంటారు. మరి యుద్ధం అనేది ఎట్లా జరుగుతుంది? ఎంతకాలం? ఏదో కురుక్షేత్ర యుద్ధం లేక నెలలు జరుగుతుందా, లేకపోతే రోజులు జరుగుతుందా, లేకపోతే ఎంతసేపు జరుగుతుంది అనేది దేవుని చిత్తం అయితే మరొక భాగంలో మనం కలుసుకుందాం. లేదు కంటిన్యూ చేయమంటే ఒక పావుగంట కంటిన్యూ చేసి ముగిస్తాను. అయ్యగారు, ప్రైజ్ ద లార్డ్. మీరు ఎందుకంటే సమయాన్ని పాటించే వ్యక్తిని నేను. హలో అయ్యా, ఇంకొక రోజు మనకి కంటిన్యూ చేయండి సార్. అలాగే ఇంకో రోజు కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేయండి, హడావిడిగా ముగించడం ఎందుకంటే దీన్ని కంటిన్యూ. సరే, మరి ఇంతవరకు కొంత అవగాహన వచ్చిందని నేను ఆశపడుతున్నాను. అలా వచ్చిందండి. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన దానిలో అబద్ధ బోధకులు ఈ కప్పగంతులు వేసేటట్టుగా వాళ్ళు